సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' సినిమా ఈరోజే రిలీజ్ అయింది. పెద్ద సినిమాల్లో మంచి కీ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు సత్యదేవ్. కానీ సోలోగా హిట్ లేకుండా చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఈరోజు రిలీజ్ అయిన 'కృష్ణమ్మ' అయినా తనకి హిట్ ఇస్తుందో లేదో చూద్దాం. 'కృష్ణమ్మ' వచ్చేసి ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే స్టోరీ. అందులో ఇద్దరు గంజాయి అమ్ముతూ ఉంటారు, హీరో అండ్ అతని ఫ్రెండ్. ఇంకొకతను మాత్రం సాదాసీదాగా ప్రింటింగ్ ప్రెస్ పనులు చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురు అనాథలుగా విజయవాడలో పెరుగుతూ ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్‌కి ఒక చిన్న లవ్ స్టోరీ. తర్వాత అకస్మాత్తుగా వాళ్ళ తల్లికి ఏదో ఆపరేషన్ చేయడానికి డబ్బు అవసరం పడడంతో చివరిసారిగా గంజాయి చేద్దాం, గంజాయి స్మగ్లింగ్ చేద్దామని అనుకుంటారు. తర్వాత ఏమైంది? వాళ్ళు అనుకోకుండా ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో ఇరుక్కుపోతారు. సో, అందు నుంచి ఎలా బయటపడ్డారు ఇదంతా మిగిలిన కథ. అయితే ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగానే ఉంది 'కృష్ణమ్మ'. కానీ సడెన్‌గా వీళ్ళు ఒక రేప్ అండ్ మర్డర్‌లో ఇరుక్కుపోవడంతో దానికి వాళ్ళు మేమే చేసామని ఒప్పుకోవడం ఎందుకు ఒప్పుకున్నారు? సో, దాని బ్యాక్ స్టోరీ ఏంటి? వాళ్ళు తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బయటకొచ్చి ఏం చేశారు? వాళ్ళు రివెంజ్ ఎవరి మీద తెచ్చుకున్నారు? ఇదంతా సెకండ్ హాఫ్ కొంచెం ఇంటెన్స్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ హీరో సత్యదేవ్ యాక్టింగ్ ఎప్పటిలాగే చాలా బావుంది. ఆయన యాక్టింగే సినిమా నిలబెట్టింది. కాపోతే సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో అంత ఎంగేజింగ్‌గా లేదు. బోర్‌గా ఉంది. ఇంటర్వెల్ బావుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్‌గానే ఉంది. అండ్ రస్టిక్ లుక్కు చాలా బాగా వచ్చింది. అండ్ ఒకసారి విలేజ్ టైప్ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఒకసారి 'కృష్ణమ్మ' చూడొచ్చు. ఇది యావరేజ్ ఫిల్మ్‌గా వచ్చింది.